ఇన్వెస్ట్మెంట్ తో పాటు ట్యాక్స్ గురించి కూడా ఆలోచించడం మంచిది. సో ఈ సంవత్సరం మన దగ్గర అవైలబుల్ ఆప్షన్స్ ఏముండయి, ట్యాక్స్ ఎంత సేవ్ చేసుకుంటావు ఆ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల, మనం ఈ విషయం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఇన్కమ్ కి లీగల్ ఆస్పెక్ట్స్ ప్లస్ లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఆలోచన తోటి ప్రతిసారి మనం వెళ్ళాలి. సో ఇన్కమ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే సంవత్సరం కాకుండా మనం అమౌంట్ తీసినప్పుడు ప్లస్ ఈ లోపల మనకి బెనిఫిట్ వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అనే విషయం మనం ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ అర్థం చేసుకుందాము. ఇక్కడ సాలరీడ్ పర్సన్ అనుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ రిటైరీస్, వీటిలో ఎవరైనా మీ ఉంటే మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ గా ఉంటది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈ మూడు విషయాలు చాలా క్లియర్ గా మనం ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే టయానికి పెట్టిన డబ్బు పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు మనకి బెనిఫిట్. ప్లస్ మూడో విషయం, మనం ఎప్పుడు విత్డ్రా చేస్తాము, ఈ మూడు విషయాలు మనకి క్లియర్ గా ఉండాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. సో మనం ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేసాము, సో ఇన్వెస్ట్మెంట్ చేసిన సంవత్సరం మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద మనకి ట్యాక్స్ సేవ్ అవుతుందా, దాని నుంచి రెగ్యులర్ గా ఏదైనా రిటర్న్ వస్తుంటే ఆ రిటర్న్ మీద మనకి ఏదైనా ట్యాక్స్ పడిద్దా, ప్లస్ విత్డ్రా చేసినప్పుడు మనకి ఏదైనా ట్యాక్స్ పడిద్దా. సో ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంటే మనం దీన్ని ఎగ్జంప్టెడ్ అంటాము. రిటర్న్స్ వచ్చినప్పుడు మనకి అది కూడా మనం ఎగ్జంప్షన్ అంటాము. ఒకవేళ ట్యాక్స్ వస్తుంటే విత్డ్రా చేసినప్పుడు మనకి ఎటువంటి ట్యాక్స్ పడకపోతే మనం ఎగ్జంప్షన్ అంటాము. సో ట్రిపుల్ ఈ స్టేటస్ ప్రొడక్ట్ అందరూ కోరుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ట్యాక్స్ అనేది క్లారిటీ మనం ఎందుకు తీసుకోవాలంటే, ఫస్ట్ ట్యాక్స్ రేట్స్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతున్నాయి. ఇన్కమ్ పెరిగే కొంది మనకి ట్యాక్స్ రేట్ ప్లస్ సర్చార్జ్ అనేది కూడా మనకి ఇవ్వాల్సి వచ్చింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నాయి, మెడికల్ అండ్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి పెరుగుతున్నాయి. సో పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను తీసిన అమౌంట్ మీద ఎంత నేను ట్యాక్స్ పే చేయాలి, ఆ తర్వాత నా చేతిలో ఎంత మిగిలింది అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ రిటర్న్స్ అనేది ఇప్పుడు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి మనం ఫోకస్ అనేది చేయాలి. సో నాకు రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది కాదు, రిటర్న్స్ వచ్చిన తర్వాత నాకు చేతులు ఎంత మిగిలింది ట్యాక్స్ పే చేసిన తర్వాత. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ విషయం మనం మాట్లాడుకుంటుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీకు ట్యాక్స్ స్లాబ్స్ విషయంలో అనుకుందాము, లేకపోతే ట్యాక్స్ గెయిన్ ఎప్పుడు పడింది అనేది సెపరేట్ గా మీకు ఏదైనా వీడియో కావాలంటే కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. సో ప్రొసీడ్ అవుదాము. సో పీపీఎఫ్ చాలా పాపులర్ స్కీమ్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఇది మనం పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసుకోవచ్చు, ప్లస్ బ్యాంక్స్ లో కూడా మనం ఈ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అది కూడా సెలెక్టెడ్ బ్యాంక్స్ మనం చెప్పుకోవచ్చు, నేషనలైజ్ బ్యాంక్స్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి టోటల్ ట్యాక్స్ ఫ్రీ. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన సంవత్సరం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, 1.5 lakhs పర్ ఇయర్ మనం చేసుకోవచ్చు. లాక్ ఇన్ 15 years, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద మనకి 15 సంవత్సరాల దాకా మనం అమౌంట్ టోటల్ విత్డ్రా చేయలేము. ఇక్కడ లోన్ ప్లస్ పార్షల్ విత్డ్రాల్ ఆప్షన్స్ అని మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో దాని గురించి కూడా మీరు కావాలంటే డెఫినెట్లీ నాకు కమెంట్స్ పెట్టండి, నేను దీని గురించి కూడా డెడికేటెడ్ గా తర్వాత వీడియో పెడతాను. సో ఇంట్రెస్ట్ వచ్చిన అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ, మెచ్యూరిటీ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ. సో ఇక్కడ మనం పీపీఎఫ్ గురించి ట్రిపుల్ ఈ స్టేటస్ దీనికి ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ గా మనం యాన్యువల్లీ మనం 1.5 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 15 years లో దగ్గర దగ్గర మనకి 40 లక్షలు మనకి బెనిఫిట్ వచ్చింది. ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాము, 0. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుందాము, సుకన్య సమృద్ధి యోజన. సో ఇది కూడా ఒక పాపులర్ స్కీమ్ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్పెసిఫికలీ అమ్మాయిల కోసం ప్లస్ 10 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కువగా బెనిఫిట్ మనం చెప్పుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 1.5 lakhs పర్ ఇయర్ ప్రతి సంవత్సరం. సో మెచ్యూరిటీ మనకి ఏంటంటే 21 years లో మనకి ఫైనల్ గా అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ ప్లస్ మెచ్యూరిటీ కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ అనేది మనకు చెప్తుంది. సో ఇక్కడ కూడా మనకి ట్రిపుల్ ఈ స్టేటస్ మనకి ఇక్కడ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనం 15 years మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దగ్గర దగ్గర మనకి 45 నుంచి 50 లక్షల దాకా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వేరియేషన్ ఎందుకు అనేది అంటే, మీరు ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఆన్ క్వార్టర్లీ బేసిస్. సో ఆ బేసిస్ మీద అప్రాక్సిమేట్లీ సుమారుగా మనం ఇంత రిసీవ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉందా, ఇక్కడ కూడా 0 ట్యాక్స్. అందుకనే ట్రిపుల్ ఈ స్టేటస్.
సో వేరియస్ ట్యాక్స్ బాండ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో ట్యాక్స్ బాండ్ విషయం మీద మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది గవర్నమెంట్ కంపెనీస్ యూటిలైజ్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ వచ్చింది కంప్లీట్లీ 100% ట్యాక్స్ ఫ్రీ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ అనేది ఏంటంటే సెకండరీ మార్కెట్ లోనే మనకి అవైలబుల్ గా ఉంటది. సో ఇక్కడ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ టాక్సబుల్ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు మనం ఏ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటామో దాని అనుకూలంగా మనకి ట్యాక్స్ ల్యాబ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో విత్డ్రావల్, సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది ఏంటంటే ఎగ్జామ్టెడ్ టాక్సబుల్. సో ET స్టేటస్ మనం చెప్పుకోవచ్చు. పెట్టిన సంవత్సరం బెనిఫిట్ ఉంది, మనకు బెనిఫిట్ మనం ఇంట్రెస్ట్ మీద మనకు ఉంది, కానీ ఇక్కడ మనకి టాక్సబుల్ అని మనం చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కింద వస్తాము. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో దీన్ని మనం ఏంటంటే ELSS ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనే పేరుతోటి మార్కెట్ లో పాపులర్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఇన్వెస్ట్మెంట్ అనేది హోల్డింగ్ పీరియడ్ మినిమం 1 year కన్నా ఎక్కువగా ఉండాలి. సో ఆల్రెడీ మినిమం 1 year అనేది మనం చెప్పుకున్నా కూడా ఇది 3 years లాకిన్, 3 సంవత్సరాల దాకా మనం డబ్బు అనేది తీయలేము. లోన్ అనేది కూడా మనకి పర్టికులర్ దాంట్లో రాదు. ఒక బెనిఫిట్ ఏంటంటే 3 సంవత్సరాలు లాకిన్ ఇన్వెస్ట్మెంట్స్ లో అందరికన్నా తక్కువ టైం ఏదైనా ప్రొడక్ట్ ఉంటే మనకి ELSS అనేది మనం చెప్పుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, మీకు వచ్చిన లాభం మీద సో మొదటి 1,25,000 మీద మనకి ట్యాక్స్ ఉండదు. ఆ తర్వాత మనకి గెయిన్ మీద మనకి ఇంత ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ సింపుల్ పాయింట్ అనేది ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే టైంకి మనకి ఎగ్జంప్షన్ జరుగుతుంది. ఇక్కడ రెండో మీద మనకి ఒక లిమిటెడ్ అమౌంట్ కోసమే మనకి బెనిఫిట్ దొరుకుతుంది. ప్లస్ మనకి థర్డ్ స్టేటస్ లో ఎగ్జంప్షన్ కాదా, ఫ్రెష్ కాదు, ఇక్కడ మనకి ఇది టాక్సబుల్ బట్ టు ద లిమిట్ ఆఫ్ 1.25 lakhs. సో 1.25 lakhs బెనిఫిట్ దాటితేనే మనకి టాక్సబుల్. సో ఇక్కడ మనం కంప్లీట్లీ EEE స్టేటస్ ఉంది అనేది ప్రొడక్ట్ లో ఉంది అనేది మనం చెప్పుకోలేము. సో మ్యూచువల్ ఫండ్ గురించి మనం చెప్పుకున్నాం కదా, సో ఇది చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అప్లికేబుల్ ఉంది. సో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్, సో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కూడా చాలా మంది ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనం ఎంత ప్రీమియం పే చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అది యాజ్ పర్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకి ఆ లిమిట్ కన్నా తక్కువగా మనం ప్రీమియం పే చేస్తే ఆ ప్రీమియం పే చేసిన దాని మీద మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనుకుందాము, అది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది. డెత్ బెనిఫిట్ ఎలాగో ఇది ట్యాక్స్ ఫ్రీగానే ఉంటది. సో దీనికి కండిషన్ ఉండదు. సో నామినీ ఎప్పుడైనా డెత్ బెనిఫిట్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంటే ఆ అమౌంట్ నామినీకి 100% ట్యాక్స్ ఫ్రీ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ విషయం మీద ట్యాక్స్ ఫ్రీ అవుతుందా లేదా అనేది డిపెండ్ ఏమవుతుంది, మనం ఎంత ప్రీమియం పే చేస్తున్నాము. అన్ని ప్రొడక్ట్స్ ప్రీమియం కలిపి, సో మీరు 5 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటే ఈ 5 కలిపి ఒక 5 లక్షలు ఉంటే, లేకపోతే 2.5 lakhs ఉంటే ఆ లిమిట్ క్రాస్ అవ్వకూడదు. దానికన్నా తక్కువ ఉంటే ఒకవేళ సో మీరు మెచ్యూరిటీ అమౌంట్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మెచ్యూరిటీ అమౌంట్ 25 లక్షలు, ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాము 0. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో NPS ఇంకొక ప్రొడక్ట్ మనకి మార్కెట్ ఎనేబుల్డ్ ప్రొడక్ట్ మనం చెప్పుకోవచ్చు. సో ఇది కండిషనల్ ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎగ్జంప్షన్ వచ్చింది, మనకి మధ్యలో బెనిఫిట్ అనేది పర్టికులర్ ప్రొడక్ట్ లో లేదు కాబట్టి అది ఆటోమేటిక్లీ ఎగ్జంప్షన్ అంటాము. సో మూడో ఎగ్జంప్షన్ టు ద లిమిట్, సో ఒక లిమిట్ మాత్రమే. సో 60% ఆఫ్ ద రిటైర్మెంట్ అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ. అంటే టోటల్ అమౌంట్ ఒకవేళ మనం ఒక 10 crore అక్యుములేట్ చేసుకుంటే ఈ 10 crore మీద నేను 6 crore దాకా నాకు కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. సో ఇది ఒక కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అనుకోవచ్చు. మిగతా 4 కోట్లు ఏమవుతుందంటే దాని మీద మనకి స్పెసిఫిక్లీ పెన్షన్ లాగా ప్రొడక్ట్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. సో యాన్యువల్ ట్యాక్సబుల్ ఇన్కమ్, సో 60% దాకా మనకి ఎగ్జంప్షన్, రిమైనింగ్ 40% ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో పార్షియల్ ఉంటది. సో ఇక్కడ EEE స్టేటస్ దీనికి కూడా లేదు. సో ఆ కండిషన్ కరెక్ట్ గా మనం గెస్ చేసుకోవాలి. యూలిప్ ప్లాన్స్, సో ఇన్సూరెన్స్ లో మనం స్టాండర్డ్ గ్యారంటీ ప్రొడక్ట్స్ కాకుండా యూలిప్ ప్లాన్స్ కింద మనం మాట్లాడుకుంటే మనం ఎంత లిమిట్ ఉంది 2.5 lakhs. యాన్యువల్లీ మనం 2.5 లక్షల దాకా మనం ప్రీమియం పే చేసుకుంటే ఒక లాక్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే మినిమం 5 years మెచ్యూరిటీ ఆర్ విత్డ్రావల్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యూలిప్ కోసం కూడా
మనకి ట్రిపుల్ ఈ స్టేటస్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో చాలా మంది యూలిప్ అండ్ మ్యూచువల్ ఫండ్ కంపారిజన్ తోటి ఈ పర్టికులర్ డిసిషన్ అనేది తీసుకుంటారు. సో యూలిప్ లో మనకి ఏంటంటే టోటల్ ఎగ్జామ్షన్ ఉంటది, కానీ మనం మ్యూచువల్ ఫండ్ లో మనం చూసాం కదా, ఈ విత్డ్రా చేసే టైంలో ఆ ట్యాక్స్ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి చాలా మంది యూలిప్స్ కి వెళ్ళిపోతారు. సో దీనివల్ల ఒక లాంగ్ టర్మ్ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ ఒక గోల్ డ్రివన్ ఇన్వెస్ట్మెంట్ అనేది యూలిప్ ప్లాన్ మనకి యూజ్ చేసింది. సో ఈపీఎఫ్ అండ్ విపిఎఫ్, సో ఇది స్పెసిఫికలీ ఎంప్లాయీస్ కి మనం చెప్పుకోవచ్చు. సో ఎంప్లాయీస్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బెనిఫిట్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేసిన సంవత్సరం మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారు. ఆ ట్యాక్స్ బెనిఫిట్ లో మనం మనం ఎక్కడ పని చేస్తున్నామో ఎంప్లాయర్, మన కాంట్రిబ్యూషన్ కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంటది. అది ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్డ్రా చేసిన అమౌంట్ కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ. సో ఈపీఎఫ్ అనేది కూడా చాలా క్రూషియల్ ఉంటది ఫర్ సాలరీడ్ పీపుల్. సో యాజ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ మీ కంప్లీట్లీ జీరో ట్యాక్స్ రావాలి అంటే ఈపీఎఫ్ అమౌంట్ అనేది ఎప్పుడు విత్డ్రా చేసుకోకుండా ఫైనల్ గా మెచ్యూరిటీ టైంలో మనం విత్డ్రా చేసుకోవాలి, రైట్. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇది కూడా డిపెండ్ అవుతుంది కండిషన్స్. సో ఆ కండిషన్స్ కంప్లీట్లీ ఫుల్ఫిల్ చేస్తుంటే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ అమౌంట్ ఇన్కమ్ వచ్చింది ఫ్రమ్ అగ్రికల్చర్ ఈ ట్యాక్స్ ఫ్రీ. సో ఇది కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. గిఫ్ట్ అండ్ ఇన్హెరిటెన్స్, పేరెంట్స్ నుంచి వచ్చిన ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అనుకుందాము, లేకపోతే క్యాష్ రివార్డ్ అనుకుందాము, కంప్లీట్లీ మనకి ట్యాక్స్ ఫ్రీ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ మీద మనకు వచ్చే లాభం అనేది మనమే ట్యాక్స్ పే చేసుకోవాలి. సో ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చిన బెనిఫిట్ మీద ట్యాక్స్ ఫ్రీ, కానీ ఆ ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చిన లాభం మనం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన లాభం మీద మనకి ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ కూడా చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్స్ లో ఇది బేసికలీ క్లెయిమ్ వచ్చిన అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటే అది ట్యాక్స్ ఫ్రీ కింద వచ్చేసింది. సో మనం బేసికలీ కొన్ని పాలసీస్ లో మనకి ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ లాంటి పాలసీస్, సో పిఏ పాలసీస్ అనుకుందాము. సో దాని నుంచి వచ్చిన బెనిఫిట్ ఐదర్ టు నామినీ ఐదర్ టు ఇన్షూర్డ్ పర్సన్ ఆ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది ట్యాక్స్ ఫ్రీ కింద మనం చెప్పుకుంటాం. సో ఒక ఇన్వెస్ట్మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ లో ఫస్ట్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనకి బెనిఫిట్ వచ్చింది, ప్లస్ ఆ ప్రొటెక్షన్ తోటి మనకి ట్యాక్స్ బెనిఫిట్ అండర్ 80D మనం రిసీవ్ చేసుకుంటున్నాము. అదే విధంగా మనకి ఏదైనా అమౌంట్ వస్తే దాని మీద కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది చిన్న ఇంపార్టెంట్ పాయింట్. సో క్విక్ కంపారిజన్ మనం చూసుకుంటే, సో ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తోటి మనం చూసాము. సో ఇది పాయింట్స్ చాలా క్లియర్ గా అర్థం చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో పాయింట్ బై పాయింట్ మనం ఇందాక స్లైడ్ లో కవర్ చేసాం కదా, అది కరెక్ట్ గా అర్థం చేసుకోండి. సో కొన్ని మిస్టేక్స్ క్లియర్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎఫ్డి పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఉంటే ఎఫ్డి కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అనుకుంటారు, కాదు, టు ద లిమిట్ ఉంటది. సో ఆ లిమిట్ అనేది మీరు కరెక్ట్ గా తెలుసుకొని ఎఫ్డి విషయం మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ట్యాక్స్ మనం ఏ టైంలో విత్డ్రా చేస్తాము ఆ టైం తోటి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి చాలా మంది పోస్ట్ ట్యాక్స్ నాకు చేతిలో ఎంత వచ్చింది అనే క్లారిటీ తీసుకోరు. గ్యారంటీ కదా, ప్రాబ్లం లేదు, కానీ మీ చేతిలో ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాలి. సో విత్డ్రావల్ గురించి మనం చెప్పుకున్నాము. సో ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కొంతమంది బ్లైండ్లీ ఫాలో అయిపోతారు. సో ఒక ప్లాన్ వేగా వెళ్ళాలి అనే ఆలోచన అందరికి మనం పెంచుకోవాలి. సో స్మార్ట్ స్ట్రాటజీ మీరు డిసైడ్ చేసుకోండి. స్పెసిఫిక్లీ ఇలాగానే వెళ్ళాలి అనేది ఎక్కడ రాసి ఉండదు, కానీ మీరు మీ అనుకూలంగా మీరు ఎవరితో అడ్వైస్ తీసుకుంటారు వాళ్ళతోటి మీరు ఈ విషయం అనేది డిస్కస్ చేసుకొని మీ రిస్క్ ప్రొఫైల్ అనుకూలంగా ఏది బెటర్ గా ఉంటది, ఏది ఫేవరబుల్ గా ఉంటది, ఎక్కడ మీరు ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే క్లారిటీ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్లీ వెళ్ళాలి. ఈ పాయింట్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ట్యాక్స్ ప్లానింగ్ అంటే మొట్టి మార్చ్ లో జరిగేది అనేది కాదు ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క రూపాయి కరెక్ట్ వేగా ప్లానింగ్ చేసుకోవాలి. ట్యాక్స్ ని వెళ్లకుండా, ట్యాక్స్ పేమెంట్ ద్వారా మన అమౌంట్ వెళ్లకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్లియర్ గా లీగల్ ఆస్పెక్ట్స్ ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం వెళ్ళాలి. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వచ్చినప్పుడు కంప్లీట్లీ ఒక ప్లానింగ్ తోటి వెళ్ళాం అనుకోండి, ప్లస్ ఆ ప్లానింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి డిసిప్లిన్ వేగా మనం మార్కెట్ లో ఉండాలి, ప్లస్ మల్టిపుల్ ప్రొడక్ట్ ని యూజ్ చేసుకోవాలి మాక్సిమం బెనిఫిట్స్ పొందడానికి. సో గ్యారంటీడే నేను వెళ్ళాలి అనేది కాదు, కాంబినేషన్ తోటి వెళ్తే మీరు బెనిఫిట్ కూడా పొందుతారు, రిస్క్ కూడా తగ్గించుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. కంపల్సరీ మీరు
కూర్చొని డిస్కస్ చేసుకోవాలి మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తోటి, ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తోటి, ట్యాక్స్ కన్సల్టెంట్ తోటి. సో ఇది క్లియర్ గా మీరు డిస్కస్ చేసుకున్న తర్వాత దాని అప్లికేషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇది నా డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ జస్ట్ టు షేర్. నేను ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో ఉన్నాను. ప్లస్ మీకు ఏదైనా క్లారిటీ రావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వెళ్ళొచ్చు. ప్లస్ ఫ్రెండ్స్, మీరు ఈ పర్టికులర్ వీడియోలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్.